పరిషత్ సభ్యుల్ని. నేను ప్రత్యేకంగా ఎందుకంటే దేవిప్రసాద్ గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించారు. నేను టీచర్ ఎమ్మెల్సీని కాబట్టి గతంలో నేను ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు ప్రస్తావించాను. ఎందుకంటే ఫస్ట్ మాకు విద్యాశాఖ గుండెకాయ వంటిది ప్రభుత్వంలో. అటువంటి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా జరుగుతుంది. ఎందుకంటే సుమారు 1 కోటి అంటే విద్యార్థులను చూసినట్టయితే 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా 20 లక్షల మంది దాకా బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది వీళ్ళందరూ కూడా 20 లక్షల వరకు ఉన్నారు. అంటే సుమారు 1 కోటి మంది గురించి సమీక్షించేటువంటి నాథులు లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మేము ప్రత్యేకంగా కోరేది ఒకటే, తక్షణమే విద్యాశాఖ మంత్రి గారిని, ఎందుకంటే మా సమస్యలు ఎన్నో పేరుకుపోయి ఉన్నాయి, మీరే మీ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కరిస్తాము అనేటువంటి ఒక మాట చెప్పాను. కాబట్టి ఆ సత్వరం పరిష్కారం కావాలంటే మంత్రి కావాలి. కాబట్టి మంత్రిని నియామకం చేయమని కోరుతున్నాం. వచ్చే వేసవిలలో మీరు ఇచ్చినట్టుగానే తప్పకుండా బదిలీల యొక్క షెడ్యూల్ ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఆ బదిలీల షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ మీద సమీక్ష జరగాలి. ఆ సమీక్ష జరగటానికి గాను సమీక్షించేటువంటి ఒక ప్రజాప్రతినిధి మంత్రి ఉండాలి. మంత్రి ఉన్నట్టయితేనే మా పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా కేవలం అధికారులను పెట్టి చెలాయిస్తామంటే మాత్రం గత సంవత్సరాలలో ఎట్లా జరిగిందో అట్లే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని తక్షణమే ఏర్పాటు చేయండి. రెండవది, మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్తూ వస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఒక మోడల్ స్కూళ్ళల్లో టీచర్లకు ఫిబ్రవరి నెల నుంచి జీతాలు వస్తలేవు. కాబట్టి బోధనేతర సిబ్బందికి వస్తలేదు, బోధన సిబ్బందికి వస్తలేవు. కాబట్టి సుమారు 194 పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి నెల జీతాలు మీరు 1వ తారీఖునే చెల్లిస్తామనేటువంటి ఒక మాట చెప్పినరు. కానీ మోడల్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి సిబ్బందికి మాత్రం ఇంతవరకు జీతాలు చెల్లించబడతలేవు. అదేవిధంగా ఆ టీచర్లందరికీ కూడా నేరుగా నియామకాలు చేయాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి యొక్క ఖాళీలు ఏవైతున్నాయో వాటిని భర్తీ చేయడానికి షెడ్యూల్ ఇచ్చాను. కానీ మరి మోడల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉండేటువంటి టీజీటీ పోస్టులు, పీజీటీ పోస్టులు వాటిని మాత్రం నేరుగా నియామకం అయ్యే పోస్టులకు మాత్రం ఇంతవరకు షెడ్యూల్ జారీ కాలే. కాబట్టి మేము కోరేది సుమారు ఇవాళ 194 పాఠశాలల్లో, ఆ పాఠశాలల్లో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి వారు 103 ప్రిన్సిపాల్ ఉన్నాయి. సుమారు 91 ఖాళీలు ఉన్నాయి. దాంట్లో నేరుగా నియామకం 27, పదోన్నతి ద్వారా భర్తీ చేసేటువంటి 64. అదేవిధంగా పీజీటీ అర్హత కలిగినటువంటి వారిని పీజీటీలుగా నియామకం చేయడానికి సుమారు 2522 పోస్టు ఉంటే దాంట్లో 1971 మాత్రమే పనిచేస్తుండ్రు. ఆ 1971లో నేరుగా నియామకం చేసేటువంటి వాళ్ళు 275 మందిని నియామకం చేయాలి. 276 మందినేమో ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. అంటే 551 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ పోస్టులు 1104 టీజీటీ పోస్టులు ఉన్నాయి. ఆ 1104 టీజీటీ పోస్టులలో 759 మాత్రమే పనిచేస్తున్నారు. 405 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఈ 405 పోస్టులు కూడా నేరుగా భర్తీ చేయాలి. కాబట్టి వీటిని కూడా భర్తీ చేసేటువంటి షెడ్యూల్ జారీ చేయమని కోరుతున్నాం. 194 స్కూళ్ళ యొక్క పరిస్థితే గిట్లుంటే రాష్ట్రంలో ప్రభుత్వేతర పాఠశాలలు 38,992 పాఠశాలలు ఉన్నాయి.
కాబట్టి ఆ పాఠశాలల్లో పనిచేసేటువంటి యొక్క సిబ్బంది యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో గమనించవలసిగా కోరుతున్నా. గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్లో 24,737 మంది టీచర్లు ఉంటే మిగతా యాజమాన్యంలో పనిచేసేటువంటి వాళ్ళు సుమారు మొత్తం 38,992 పాఠశాలలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరగాలి, బదిలీల షెడ్యూల్ జరగాలి, ప్రమోషన్ల షెడ్యూల్ జరగాలి. ఈ షెడ్యూల్ లేకపోవటం వల్ల వేసవి సెలవులు కూడా అయిపోయేటట్టుగానే ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టుగా మీరు ఏదైతే చెప్పినరో మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వేసవి సెలవుల్లో చేస్తామనే మాట చెప్పారు. కానీ ఇంతవరకు షెడ్యూల్ జరగలే, ఇంతవరకు సమీక్షనే జరగలే. సమీక్ష జరగకుండా ఏ విధంగా షెడ్యూల్ జారీ అవుతుంది? కాబట్టి ఉపాధ్యాయ సంఘాలతోటి సమీక్ష చేయండి. ఆ విధంగా చేసిన తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలతోటి కూడా ఒక్క సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టుగా మాకు దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా ఇవి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవది ప్రధానమైనటువంటి ఒక డిమాండ్, ఇవాళ టెట్ అనేటువంటిది మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు రిక్రూట్మెంట్ కొరకు. రిక్రూట్మెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్లో మరి నేరుగా నియామకాలు చేస్తామనేటువంటి ఒక మాట చెప్పారు. కానీ నియామకానికన్నా ముందు టెట్ నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. మా గతంలో అనుభవం, గతంలో ఇట్లా నేరుగా నియామకానికి షెడ్యూల్ ఇస్తే టెట్ నిర్వహించలేదని మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేరుగా నియామకాలు చేయడానికి షెడ్యూల్ ఇచ్చినట్టుగానే ఉన్నది తప్ప ఇది చేయాలి పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేయాలనేటువంటి ఒక దృక్పథం మాత్రం కనబడతలేదు. కాబట్టి మీరు తప్పకుండా టెట్ నిర్వహణ జరగాలి. టెట్ పరీక్ష నిర్వహిస్తేనే రేపు లక్షలాది మంది ఇవాళ బీఈడి టీటీసీ అర్హత కలిగినటువంటి వారు ఉద్యోగం కొరకు ఎంతో అర్హులు చాచినట్టుగా ఉన్నారు. వాళ్ళు రేపు మళ్ళా టెట్ అనేది ఒక గండం ఏర్పడుతుంది. ఆ టెట్ నిర్వహించకపోతే మీరు షెడ్యూల్ ఇచ్చింది కూడా వృధా అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి టెట్ తక్షణమే నిర్వహించేటట్టుగా విద్యాశాఖ అధికారులతోటి ప్రమాణించి వారితోటి తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మోడల్ స్కూల్ ఇతర ఇవాళ మీరు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి, వాటిలో పేరుకు మాత్రం మీరు ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తున్నామనే మాట చెప్తారు. ఇంటర్మీడియట్ బోధించేటువంటి ఒక బోధకులు ఎవరంటే పాపం అనామకులైనటువంటి యొక్క ఉద్యోగస్తులు పనిచేస్తూ అంటారు. వారికి జూనియర్ కళాశాలలో పనిచేసేటువంటి యొక్క వేతనాలు ఇవ్వరు, వారికి సరి అయినటువంటి యొక్క వేతనాలు లభించాయి. అయినప్పటికీ కూడా మేము జూనియర్ కళాశాల నిర్వహిస్తున్నాం అనేటువంటి గొప్పలు చెప్పడానికి మాత్రమే ఉంటుంది తప్ప ఆ విధంగా ఉండేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి అన్ని పాఠశాలలు సక్రమంగా నిర్వహణ జరిగేటట్టుగా మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా మరి ఈ షెడ్యూల్ ఏర్పాటు చేయడానికి సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే సమీక్షించవలసిందిగా మంత్రిని నియామకం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు మా మాటను ఆలకించి తప్పకుండా దీనిపై చర్య తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం.